అన్న హాయ్ అన్న. అన్న నేను 'పెద్ది' సినిమా ప్రీమియర్ షో చూడడానికొచ్చిన. సినిమా ఎలా ఉంటదా అని చెప్పేసేసి. ఎందుకంటే 'గ్లోబల్ స్టార్' అనంటే ఒక నార్మల్ మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉంటాయి. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని గూడా మించిపోయే లెవెల్‌లో అంటే మన ఊహకు గూడా అందదు. ఊహకు గూడా అందని రేంజ్‌లో ఊచకోత కోసిండని చెప్పొచ్చన్న 'రామ్ చరణ్' గారు. ఇంకోటి మనం 'రామ్ చరణ్' గారిని ఏందంటే అందరము మనం 'గ్లోబల్ స్టార్' అని అంటాం గానీ, ఈ సినిమా ద్వారా గాని నేనేందంటే ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నా. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దేవుడిచ్చిన వరం ఎవరు అనంటే మన 'రామ్ చరణ్' గారని చెప్తా అన్న. నిజంగా సినిమా ఎందుకనంటే అన్న సినిమాని మామూలుగా ఎవరైనా సరే ఏ హీరోలైనా సరే నటిస్తారు కానీ రామ్ చరణ్ గారు జీవించేసిరు. ఎట్లా అంటే సెకండ్ హాఫ్ లో అసలు గుండెల్ని హత్తుకునే లెవెల్లో చాలా ఏడిపించేసిండు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ 40 నిమిషాలు అయితే అసలు ఎవరు ఏ ఆడియన్స్ కూడా ఏడవని ఆడియన్స్ అంటూ ఎవరు లేరు. ఫస్ట్ హాఫ్ అంటే మూడు రకాలుగా చూపెట్టిండు అన్న మల్టీ స్టారర్ లెవెల్లో. అంటే అటు ఆట పరంగా, క్రికెట్ పరంగా, అటు కుస్తీల పరంగా, లాస్ట్ రన్నింగ్ పరంగా అన్ని రకాలుగా ఈ సినిమా మొత్తం మీద నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అన్న ఒక మంచి గ్రేట్ ఓరియంటెడ్ బెస్ట్ మెసేజ్ తీసుకొచ్చిండు అన్న. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో ఏదైనా సరే డబ్బున్న వాళ్ళు ధనికులతోనే సాధ్యమవుతుంది, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఏది చేయలేరు ఏది సాధించలేరు అని అనుకుంటారు కదా. అది కాదు. ఒక మనిషి వ్యక్తి సాధించాలి అనే పట్టుదల ఉంటే ఒకసారి పడ్డా, 2 సార్లు పడ్డా, 10 సార్లు పడ్డా, చివరికి 11వ సారి అయినా సరే లేచి నిలబడగలడు, సాధించగలడు అనే ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ ని ముందుకు తీసుకొని వచ్చారన్న. నిజంగా ఇలాంటి సినిమా స్టోరీని ఎన్నుకొని తీయాలంటే గట్స్ దమ్ము ఉండాలి. ఆ గట్స్ దమ్ము ఎవరికన్నా అంటే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికే ఉన్నాయని చెప్పి చెప్తాను. చాలా మంది ఏమంటారంటే సుకుమారు, రాజమౌళి కూడా వాడుకోలేదు, అంత బాగా వాడుకున్నారు అంటున్నారు. సుకుమారు రాజమౌళి వాడుకున్నారు అని అంటే అన్న, ఇప్పుడు వాళ్ళు ఏ డైరెక్షన్ లో తీసిరో ఎవరు వాడుకున్నారో అనేది పక్కన పెడితే వాళ్ళు జస్ట్ డైరెక్ట్ చేసిరు అన్న. కానీ రామ్ చరణ్ గారు ఏంటంటే ఈ సినిమాలో నటించడం కాదు జీవించేసిరు. ఆయన మొత్తం ఆయన 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 యొక్క శ్రమని పూర్తి ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టేసిండు అన్న సినిమా ఆ రేంజ్ లో. లాస్ట్ క్లైమాక్స్ సీన్ రన్నింగ్ రేసు ఒంటి కాలు మీద పోరాడే సీన్ కి అబ్బో కళ్ళలో నీళ్ళు ఆగలేదన్న. ఆ రేంజ్ ఆఫ్ ఎమోషనల్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ అంటే పరంగా కాళ్ళు చూసుకున్నా నరికేటప్పుడు ఆ ఎమోషన్ పండించారంటారు. అన్న ఎమోషన్ పండించడం కాదు, ఒక్కొక్కళ్ళు అయితే ఇట్లా ముఖం మీద చేతులు అడ్డం పెట్టుకున్నారన్న. చేతులు అడ్డం పెట్టేసుకున్నారు, కళ్ళలోకి వెళ్ళి నీళ్లు వచ్చేసేసినాయి. అసలు యాక్చువల్ గా నేను ఏంటంటే రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, యాజ్ ఏ గోపిచంద్ ఫ్యాన్ గా నేను చెప్తున్నా. నిజంగా చెప్తున్నా అన్న, జెన్యున్ గా చెప్తున్నా, సినిమా పరంగా ఎక్కడ కూడా బాలేదు అని అనడానికి అనుకోవడానికి లేదన్న. నిన్న కొంతమంది నెగిటివ్ రూమర్స్ చేశారు. నెగిటివ్ రూమర్స్ ఎవరు చేసినా వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ సినిమా మెయిన్ గా ఎవరికి ఇన్స్పిరేషన్ అని అంటే చదువుకునే పిల్లలకు కావచ్చు, చిల్డ్రన్స్ కి అండ్ మెయిన్ యూత్ కి, స్పోర్ట్స్ గేమ్ ఆడే వాళ్ళకు ముఖ్యమైన ఇన్స్పిరేషన్ అన్న. అంటే సాధించలేము అని ఈ సినిమా సాధించలేము ఇంకా మా లైఫ్ ఇంతే అని చెప్పి ఎవరైతే అనుకుంటారో ఆ అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఒక్క 3 గంటల 2 నిమిషాలు మీరు ఈ థియేటర్కి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి. అందులో అవుట్ ఆఫ్ 100% 50 to 70% చేంజ్ అయిపోతారు. మీరు 100% చేంజ్ అవుతారు. మీ లైఫ్ గోల్ టర్న్ అవ్వడానికి మీలో మార్పు అనేది కనబడుతుంది ఈ సినిమా ద్వారాగా. ఆ రేంజ్ లో తీశారు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే బయట అంటే ఆడిటోర్ నిన్న ప్రీమియర్ చూసుకుంటేనేమో కొందరేమో బాలేదని టాక్ బాగా నడిచింది. అన్న, మీరేం నేను చెప్తారు? నిజంగా చెప్తున్నా అన్న, ఈ సినిమా బాలేదని చెప్పేటోడు వానికి బ్రెయిన్ లేదు, వాడు బ్రెయిన్ లెస్ ఫెలో, అన్ఫిట్ క్యాండిడేట్, యూజ్లెస్ ఫెలో అన్న. వానికి బ్రెయిన్ లేదు, కాదు మనిషి కాదు, వానికి మానవత్వం లేదు. ఈ సినిమా బాలేదనేటోడు వాడు మనిషితో సమానం కాదు, జంతువుతో సమానం. వాడు జంతువు కింద లెక్క అంతే. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఒక డైలాగ్ చెప్పిండు అన్న, జస్ట్ శాంపుల్ చెప్తున్నా. ఈ భారతదేశంలో మామూలుగా జంతువుకు ఒక గుర్తింపు ఉంటది, పులి అని. నెమలికి ఒక గుర్తింపు ఉంటది, పూలకు ఒక గుర్తింపు ఉంటది. అలాంటిది మా ఊర్లో మేము మా ఊరు ప్రజలకు మా ఊరుకు ఒక గుర్తింపు అనేది ఇవ్వరా అని నన్ను ఒక డైలాగ్ అన్నాడు చూసినావా. ఆ డైలాగు గుండెల్ని పిండి పడేసింది అన్న. లాస్ట్ మూమెంట్ లో రన్నింగ్ రేస్ లో విన్ అయితే గోల్డ్ మెడల్ వేస్తే నాకు ఇది వద్దు, మా ఊరుకు మంచి జరగాలి, నా ఊరుకు మేలు జరగాలి అని చెప్పి ఊరు కోసం పోరాడి అది కూడా ఏంది, బ్యాటింగ్ లో ఒక సిచ్యువేషన్ పరంగా ఫెయిల్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కుస్తీలో జాయిన్ అయ్యి ఆ కుస్తీ బాక్సింగ్ పరంగా ఏంటంటే ఫైనల్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యి లాస్ట్ రన్నింగ్ రేస్ లో కూడా ఒంటి కాలు మీద నిలబడి పోరాడిండి అని అంటే, అలాంటి స్టోరీస్ తీయాలనంటే ఆ థాట్స్ రావాలంటే ఎవరికి వస్తాయన్న, అది గట్స్ దమ్మున్న మొగడికే వస్తాయి అవి. నిజంగా చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. వన్ ఆఫ్ ది ఇప్పుడు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కంపేర్ చేస్తే ఈ సినిమా టాప్ 1 ప్లేస్ లో నిలిచిపోద్ది. జగపతి బాబు గారు యాక్టింగ్ ఎట్లా జగపతి బాబు గారు లేకపోతే ఈ సినిమా లేదు, స్టోరీ లేదు, ఎమోషన్ లేదు, ఏది లేదన్న. మెయిన్ జగపతి బాబు గారు ఓన్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకే చూపించారు, కానీ స్టోరీ ఊపందుకుందని అంటే జగపతి బాబు నుంచే. నిజంగా చెప్తున్నా, జాహ్నవి కపూర్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఓన్లీ జస్ట్ శాంపుల్ చేశారంటే, కానీ స్టోరీ పరంగా మాత్రం బ్యాలెన్సింగ్ అంతా కరెక్ట్ గానే వర్కౌట్ చేశారని చెప్పొచ్చు. మరి ఓవర్ గా చూపించలేదు. అంతా ఓకే అన్న, పర్వాలేదు. ఎవరైనా సరే మూవీ రేటింగ్ 5కి నువ్వు ఎంత ఇస్తావని అడుగుతారు నన్ను. నేను అవుట్ ఆఫ్ 5కి 100 ఇస్తాను ఈ సినిమాకు. అబ్బా, ఆ అంత బాగా నచ్చిందా?
అంత బాగా నచ్చిందన్న. ఏందన్న స్టెప్స్ పరంగా తగ్గలేదు, డాన్స్ పరంగా డాన్స్ స్టెప్పుల పరంగా తగ్గలేదు, సాంగ్స్ పరంగా తగ్గలేదు, ఎమోషన్స్ పరంగా తగ్గలేదు, రొమాంటిక్ పరంగా తగ్గలేదు, ఏ విషయంలో లుక్ పరంగా తగ్గలేదు. సిక్స్ ప్యాక్ చూపెట్టిర్రు, క్రికెట్ చూపెట్టిర్రు, రన్నింగ్ రేస్ చూపెట్టిర్రు, అన్ని చూపెట్టిర్రు. అంటే జీవితానికి సంబంధించిన అన్ని విషయాలని 3 గంటల్లో చూపెట్టేసిండు అన్న. 3 గంటల్లో ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ లెవెల్లో చూపెట్టిండు. ఇంతకంటే మంచి సినిమా ఏడికెళ్ళి తెస్తారన్న. సరే తీయమని చెప్పండి వేరే వాళ్ళని. రాజమౌళిని తలదన్నే రేంజ్ లో తీసిరన్న ఈ సినిమా. నేను నిజంగా చెప్తున్నా. రామ్ చరణ్ విల్ బి గోస్ త్రూ ఏ వరల్డ్ నెంబర్ 1 రికార్డ్. వరల్డ్ లో నెంబర్ 1 రికార్డ్ ని బీట్ చేయబోతున్నాడు. ఇది 100% కాదు, 1000% నేను హామీ ఇస్తున్నా అన్న. అది 1000% నేను హామీ ఇస్తున్నా, గ్యారంటీ. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి సినిమా ఎక్స్పీరియన్స్ చూడండి. బాగాలేదనడానికి అవకాశం కానీ ఆస్కారం కానీ లేదన్న.